అందరికీ నమస్కారం. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గారి కథల నుండి మరొక కథ. శ్రీకృష్ణదేవరాయల వారు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఎటువంటి సవ్వడి లేదు. అంతఃపురంలో చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దం. సమయం గడుస్తోంది. ప్రాతకాల సమయం ఆరంభమైంది. ఎక్కడో పక్షులు అరుస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల వారికి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. ఆయన ఏదో కలలో ఉన్నట్టున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా లేరు. కొద్దిగా స్పృహలోకి వచ్చారు. రాయల వారికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన భవనం, దాని చుట్టూ అంతకంటే అందమైన ఉద్యానవనం, రకరకాల పక్షులు, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది భవనం పరిసరాలు. ఆ భవనం భూమి మీద లేదు, గాలిలో ఆకాశంలో తేలుతున్నట్టు ఉంది. 1,00,000 దీపాల కాంతితో ధగధగలాడుతోంది. పెద్ద గాలి వీచింది. ఆ సుందర భవనం అదృశ్యమైంది. ఇంతలో రాయలవారికి పూర్తిగా మెలకువ వచ్చింది. రాయలవారు లేచారు. సంధ్యావందనాలు ఆచరించారు. ప్రజాసభకు సమయం అవుతోంది. రాయలవారు సభకు రావడానికి తయారయ్యారు. కానీ మనసులో ఆ కలే మెదులుతోంది. కలలో కనిపించిన భవనం కళ్ల ముందే కదలాడుతోంది. రాయలవారు ఆ కలని మరచిపోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ కలలో కనిపించిన భవనాన్ని. రాయలవారు సభా సమయానికి సభకు విచ్చేశారు. మహామంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఆసన్నులైనారు. ప్రజాసభలో ప్రజలు వారి సమస్యలను చెబుతున్నారు. రాయలవారు వింటున్నారు. కానీ మనసులో మాత్రం ఆ భవనమే మెదులుతోంది. రాయలవారి పరిపాలన దివ్యంగా ఉండడంతో ఎక్కువగా ఎటువంటి ప్రజా సమస్యలు లేవు. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. రాయలవారు మహామంత్రితో, మహామంత్రి గారు, ఈరోజు తెల్లవారుజామున మాకు ఒక కల వచ్చింది. అందులో ఒక మహా అద్భుతమైన భవనం కనపడింది. అది చూసినప్పటి నుండి నా మనసు స్థిమితంగా ఉండటం లేదు. అందుకోసమే మా కల గురించి మీ అందరి ముందు చెబుతున్నాను. మేము ఆ కలను నిజం చేయాలనుకుంటున్నాము. మీరేమంటారు అంటూ అందరినీ అడిగారు. అందరూ విస్తుపోయారు. భవనం ఏంటి, గాలిలో తేలడం ఏంటి? అది అసలు సాధ్యమయ్యే పనేనా? ఊహించడానికే విపరీతంగా ఉంది. దానిని నిర్మించడం ఎలా అని అందరూ అనుకుంటున్నారు. ధైర్యం చేసి మహామంత్రి గారు, మహారాజా, గాలిలో తేలేటువంటి భవనం నిర్మించడం అసాధ్యం. అటువంటి నిర్మాణం ఇంతవరకు ఎవరూ నిర్మించినట్టు ఎక్కడా లేదు. అదంతయు ఊహాజనిత కల కాబట్టి అది నిర్మించడము ఎంతమాత్రమూ సాధ్యం కాదు. మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా మేమందరము కోరుతున్నాము అని అన్నారు. అప్పుడు రాయలవారు కోపంగా, అదంతయు నాకనవసరము, మీరేమి చేస్తారో నాకు అనవసరము, కానీ నా కల నాకు నిజమవ్వాలి. ఆ భవనంలో నేను నివాసముండాలి. అలాంటి భవనాన్ని నిర్మించిన వారికి మేము 5,000 బంగారు వరహాలు బహుమతిగా ప్రకటిస్తున్నాము. ఈ విషయాన్ని మీరు ప్రజలందరికీ దండోరా వేయించి రాజ్యం నలుమూలలా ఉన్న భవన నిర్మాణకారులను, శిల్పకారులను, ఉద్యాన నిర్వహణాకారులను పిలిపించండి అని చెప్పి చెరచెర అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. మహామంత్రికి, ఇతర మంత్రులకు, అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు మహామంత్రి తెనాలి రామలింగయ్య గారిని పిలిచి, రామలింగయ్య గారు, మేము ఏం చెప్పినా మహారాజుల వారు వినేటట్టు లేరు. ఎలాగైనా ఈ గండాన్ని మీరే గట్టెక్కించాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. రాయలవారికి సర్ది చెప్పేంత చనువు, తెలివి మీకే ఉంది అని అన్నారు. దానికి రామలింగయ్య గారు, మహామహులు మీరందరూ ఉండగా నేనేమి చేయగలను అని అన్నారు. లేదు లేదు, ఈ పని మీ వల్లే సాధ్యమవుతుంది రామలింగయ్య గారు. దీనికి పరిష్కారం మీరే కనుగొనవలసి ఉంది. ఇక మీదే భారం అంటూ మహామంత్రి లేచి వెళ్ళిపోయారు. ఇక చేసేది ఏమీ లేక రామలింగయ్య గారు, సరే ప్రయత్నిస్తాను అంటూ ఆయన కూడా సభ నుంచి వెళ్ళిపోయారు.
రాజ్యమంతా దండోరా వేయించారు. రోజులు గడుస్తున్నాయి. ఎవరూ భవన నిర్మాణానికి ముందుకు రాలేదు. రాయలవారు ప్రతి ప్రజాసభలో తన కల గురించి గుర్తు చేస్తున్నారు. ఎవరైనా వచ్చారా భవన నిర్మాణానికి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎవరూ రాలేదు మహారాజా అని అధికారులు తెలియజేస్తున్నారు. కాలం గడుస్తోంది. ఒకరోజు ప్రజాసభ ప్రారంభమయ్యింది. ఒక పండు ముసలివాడు సభలోకి వచ్చాడు. తల అంతా తెల్లగా పండిపోయింది. గడ్డాలు మీసాలు కూడా తెల్లగా చాలా పొడవుగా ఉన్నాయి. వంగిపోయి కట్టె సహాయంతో నడుస్తూ వచ్చాడు. అంతటి వయసు మళ్ళిన వాడిని చూసి రాయలవారు, వృద్ధులు, మీరు శ్రమపడి ఇంత దూరం వచ్చారు, ఏమిటి మీ సమస్య తెలపండి అని అడిగారు. అయ్యా రాయలవారు, నాకు అన్యాయం జరిగింది, దానికి మీరే న్యాయం చేయాలి అని ప్రార్థించారు. దానికి రాయలవారు, పెద్దవారు, అసలు మీకు జరిగిన అన్యాయం గురించి తెలపండి, నిర్భయంగా చెప్పండి. అన్యాయం ఏంటి? అది చేసింది ఎవరు? మీకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను అని అన్నారు. అప్పుడు పెద్ద మనిషి, అయ్యా, నా దగ్గర కష్టపడి సంపాదించుకున్న 100 బంగారు నాణేలు ఒకరు నా దగ్గర నుండి దొంగలించుకుని వెళ్ళారు. వారెవరో నాకు తెలుసు, ఎక్కడ ఉంటారో కూడా తెలుసు. రాయలవారు మహారాజులు, మీరే నా నాణ్యాలు నాకు ఇప్పించండి అన్నాడు ఆ వృద్ధుడు. అయితే అతని పేరు, ఎక్కడ ఉంటాడో తెలియజేయండి, భటులను పంపి ఇప్పటికిప్పుడు పిలిపిస్తాను అన్నారు రాయలవారు. వృద్ధుడు చెప్పడానికి తటపటాయించారు. అది గమనించిన రాయలవారు, మీరు నిర్భయంగా చెప్పండి, ఎంతటి వారైనా సరే అతనిని శిక్షించి మీ బంగారు నాణ్యాలు మీకు ఇప్పిస్తాను అని చెప్పారు రాయలవారు. దానికి ఆ వృద్ధుడు, ఆ 100 బంగారు నాణ్యాలు దొంగలించింది మీరే మహారాజా అన్నాడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరు అపహరించుకొని పోయి వెళ్ళారు అని చెప్పాడు. రాయలవారికి విపరీతమైన కోపం వచ్చింది. ఏమిటి పరాచకం? వెటకారంగా ఉందా? ఇంతటి పరిహాసమా? కలలో నేను రావడం, బంగారు నాణ్యాలు అపహరించడం, అయినా అది కలలో అంటున్నారు. నేను ఈ దొంగతనం చేశాను అంటున్నారు. కల ఎప్పుడైనా నిజమవుతుందా? కలలో జరిగేవన్నీ నిజం అనుకుంటే ఎలా అని వృద్ధుణ్ణి అడిగారు. అప్పుడు ఆ వృద్ధుడు తన తల మీద ఉన్న తెల్లటి జుట్టును, గడ్డం, మీసాలను తీసేసి చేతిలో ఉన్న కర్రను పక్కన పారవేశాడు. అక్కడ ఉన్న రామలింగయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు రామలింగయ్య, క్షమించండి మహారాజా, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో, కలలో జరిగేవన్నీ ఎంత చిత్రమైన ఊహలో మీకు తెలియచేయడం కోసం నేను ఇదంతా చేయవలసి వచ్చింది అని రాయలవారితో విన్నవించుకున్నారు. రాయలవారికి ఒకంత సిగ్గు, మరింత నవ్వు వచ్చాయి. తాను ఎంత ఆలోచనారహితంగా భవన నిర్మాణాన్ని గురించి మాట్లాడాడో తెలుసుకొని ఇంత చక్కగా, సున్నితంగా తన తప్పుని తనకు తెలియజేసినందుకు రాయలవారు తెనాలి రామలింగయ్య గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.